మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలిచాం. అతి పెద్ద మెజార్టీతో గెలిచాం. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి నేను చూశాను ఎన్నికలు. అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాం. కానీ 93% సీట్లు గెలవడం, ప్రతిపక్షానికి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా ఇవ్వకుండా చేశారంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ దగ్గరగా కూర్చొని మనం మాట్లాడుకుంటున్న ఒక కుటుంబం మారిగా 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూశారా మీరు? ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మారిగా? ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్నే ఉన్నాయి. ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్టు నరికేసేవాడు, పరదాలు కట్టేవాడు, అవునా కాదా? అందరినీ ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేవాడు. అదే మరి స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసేవాడు. బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దివేవాడు, ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు, స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఎవరు వచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరుండే పరిస్థితికి వచ్చారు. అది ప్రజాస్వామ్యం. నేను అందుకని ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను చెప్పిన దానిపైన సోమశిల 2 కలిపితే 146 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఈ 2 కాకుండా నేను ఈరోజు రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నా, నీరు సంపద. ఒకప్పుడు నీరు మీరును మాట్లాడాను, సాగునీటి సంఘాలను తీసుకొచ్చాం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ తీసుకొచ్చాం, అనేక కార్యక్రమాలు, చెక్ డ్యాములు కట్టాం, అదే మరి ఊట చెరువులు దువ్వాం, ఇంకో పక్క ఫామ్ పాండ్స్ కూడా దువ్వాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఒక పెద్ద ఎత్తున నా కోరిక, ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా 2-3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా రిజర్వాయర్లో భూమినే జలాశయంగా చేయగలిగితే మనకు నీటి సమస్య ఉండదు. అది చేసే వరకు నాకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగిస్తా. రైతులకు నీళ్లు సకాలానికి ఇస్తే బంగారు పండించే శక్తి మీకుంది. ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, ఈరోజు అలాంటి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోనే వ్యవసాయం గడ్డు పరిస్థితికి వచ్చింది. అందుకే ఈరోజు చూస్తే మొత్తం రిజర్వాయర్లో 983 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు 692 టీఎంసీ నీళ్లున్నాయి. ఇంకా టైం ఉంది. మొట్టమొదటిసారిగా నేను ఆలోచిస్తున్నా, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆగస్టు నెలలో రిజర్వాయర్లు కళకళలాడింది. 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. భగవంతుడు కరుణించి గెలిపించాడు. వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనల్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే 70% ప్రాజెక్టులన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఇంకొక పక్కన కృష్ణా బేసిన్లో అయితే 558 టీఎంసీ నీళ్లు, 94% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అంటే కాస్తో కోస్తో నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి. దానివల్ల ఫుల్గా నీళ్ళన్నీ కూడా నిండే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూడాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,